వేసుకున్న అందరూ ఒకేసారండి గ్రూప్ ఫోటో అందరూ గ్రూప్ ఫోటో తీసుకుంటారండి. ఈరోజు ఇక్కడ కోవూరు నియోజకవర్గం నుంచి విడవలూరు మండలం నుంచి 40 మంది వాలంటీర్లు ఒకే పంచాయతీ నుంచి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకానికి అభిమానానికి ధన్యవాదాలు. వాళ్ళందరూ ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీలో ఉండి వాలంటీర్లుగా పనిచేసి 5,000 జీతంతో పనిచేసి ఇప్పుడు ఈరోజు రిజిగ్నేషన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. నాకు తెలిసి ఇది మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా నమ్మకంతో వాళ్ళు నేను అడిగాను వాళ్ళని ఎందుకమ్మా ఇలా చేశారని. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుందని, మాకు తిరిగి మమ్మల్ని వాలంటీర్లుగా అపాయింట్ చేసుకుంటారని, మాకు 10,000 జీతం వస్తుందని, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడ ఎట్లా చేస్తున్నామో అట్లే ఆ ప్రభుత్వంలో చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఈరోజు ఇలా స్వచ్ఛందంగా టీడీపీలో జాయిన్ అవుతున్నామని చెప్పారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు వచ్చారు కదా, ఇప్పుడు ఎన్ని గేట్లు ఉన్నాయి, ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎన్ని గేట్లు ఉన్నాయి చెప్పండి. ఒకటే గేట్ ఉంది, నేరుగా వచ్చారు అందరూ. అవన్నీ వాళ్ళ ప్రతిపక్ష నేతల ప్రచారాలు. వాళ్ళు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చాలా సంవత్సరాల తర్వాత మహిళకి కోవూరు అభ్యర్థిగా నన్ను ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది. ఒక మహిళకి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇదే విధంగా, ఒక మహిళని ఎదుర్కోలేక రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారో, మీరు ఇన్ని సంవత్సరాలు చేశారు కదా, అది వెళ్ళి జనం ముందు చెప్పండి, మేము ఇది చేసాం, మాకు ఓటేయండి. ఏంటి ఆమె ఇప్పుడే వచ్చింది, మీరు ఎందుకు ఓటేస్తున్నారు, వేయబాకండి అని చెప్పండి. వాళ్ళు వేయకపోతే వదిలేయండి, మీకు వేస్తే వేయించుకోండి. నేను చెప్పేది ఇదే, అప్పుడు ఇదే చెప్తున్నాను, ఇప్పుడు ఇదే చెప్తున్నాను. కాబట్టి ఏ రాజకీయ నాయకులైనా మీరు చేసిన పనిని చూపించి ఓట్లు అడగండి.